హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈ రోజు మనం చాలా స్పెషల్గా మటన్ లివర్ కుర్మా తయారు చేయబోతున్నామండి. ఇది చాలా రుచికరంగా స్పైసీగా కూడా మీ ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ కుర్మాని అన్నంతో కానీ లేదా రొట్టెలతో కానీ తీసుకుంటే భలేగా ఉంటుంది. ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసేయండి, మర్చిపోలేని టేస్ట్ మీకు సొంతమవుతుంది. ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాను, చూసి మీరు కూడా ట్రై చేసేయండి. దీనికోసం నేను ముందుగానే ఒక జార్ తీసుకొని అందులో 2 ఆనియన్స్ని మంచిగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 4 చిల్లీస్ని కూడా వేసి ఫైన్ పేస్ట్ అనేది చేసుకుందాం. ఆ తర్వాత నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ పడుతుందండి ఈ రెసిపీకి. అలాగే అందులో కొంచెం కర్రీ లీవ్స్ని కూడా వేసుకొని ఏదైతే మనము చిల్లీ ఆనియన్ పేస్ట్ చేసామో అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆనియన్స్ వేగడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఆనియన్స్ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక మొత్తం అంతా ఒక్కసారి కలుపుకుంటూ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుందాం. ఫ్రెష్గా దంచింది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అది వేసి బాగా కలిసినంతవరకు కలుపుకుందాం. ఆ తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా ఫైన్గా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత ఒక్కసారి కలుపుకుంటూ మనం అందులో ఫ్రెష్గా కోకోనట్ని మనం మిక్సీ చేసుకుంటూ ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం సీక్రెట్ అంతా ఈ కోకోనట్లోనే ఉంది. మనము ఒక 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ కోకోనట్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. అది వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ ఆయిల్ తేలేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ అలా ఫ్రై చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయడానికి నాకు 5 to 7 మినిట్స్ టైం పట్టింది. ఆ తర్వాత నేను ఒక్కసారి బాగా కలుపుకుంటూ అందులో ఒక 300 ml వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపి నేను ఉప్పు చాలకపోతే ఇందులో అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైంలో బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకుందాం. అది తెల్లేంత వరకు బాగా హై ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది బాగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకి మరగాలన్నమాట. ఆ తర్వాత నేను ఒక 300 గ్రామ్స్ లివర్ని మంచిగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకున్నానండి. అవి ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ అనేది చేంజ్ చేసుకొని నేను ఒక ఆయిల్ తేలేంత వరకు మనము కుక్ చేయాలి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా కుర్మా అనేది రెడీ అవుతుంది. మొత్తం అంతా చూసారా, ఈ విధంగా అయినంత వరకు మనం కలుపుకోవాలి. ఆ తర్వాత ఇది లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మనం ఇంకా కలుపుకుంటూ సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటే మటన్ లివర్ కుర్మా రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.